హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. వ్యూవర్స్ అందరికీ హ్యాపీ భోగి. మేము ఈరోజు ఆద్యకి భోగి పళ్ళు పోసాము. ముందుగా అయితే రేగి పళ్ళు పోసుకొని దాంతోపాటు చెరుకు పుగ్గలు ఇవి మనకి మార్కెట్లో దొరికినాయి అన్నమాట. ఆ చెరుకు బుగ్గలతో పాటు జీడిపళ్ళతో పాటు మనము బంతిపూల పెటల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. యెల్లో కలర్ బంతిపూలు అండ్ కుంకుమ బంతిపూలు అంటారు, అవి కూడా వేసుకున్నాం, మాకు అవైలబుల్గా ఉండే. దాంతోపాటు ఇక్కడ మనము చిల్లర పైసలు ఎన్ని వీలైతే అన్ని వేసుకోవాలి. చిల్లర పైసలతో పాటు అక్షింతలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. రేగుపళ్ళు, అక్షింతలు, బంతిపూల పెటల్స్, ఇంకా జీడి పండ్లు అండ్ ఇంకా ఏవేవో చెరుకు బుగ్గలు, ఫైనల్గా చెరుకు బుగ్గలు. దాంతోపాటు ఫైనల్గా అయితే చాక్లెట్స్. ఇలా చాక్లెట్స్ కూడా వేసుకొని ఒకే దగ్గర మిక్స్ చేసుకోవాలి అన్నీ. ఇవన్నీ దిష్టి తీసేసినట్టు అన్నమాట. ఇక్కడ చాక్లెట్స్ చూసారు కదా, కథం ఆద్య చూసిందంటే కావాలి 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 అని ఫుల్ చంపేసింది అడిగి. ఇది సెకండ్ ఇయర్ ఆద్యకి భోగి పళ్ళు పోయడం. ఇప్పుడు మేము లడ్డు కూడా తీసుకున్నాము, ఒక 5 లడ్డూస్ అయితే తీసుకున్నాము. ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసినవే. ఇవన్నీ మనం భోగి పళ్ళు పోయడానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. అండ్ ఆద్య లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం డిఫరెంట్గానే రెడీ చేసినాము, అంటే ట్రెడిషనల్గా కాకుండా నార్మల్ లుక్లో అయితే రెడీ చేసినాము. ఎందుకంటే ఆమె డ్రెస్ అయితే వేసుకోదు, ఇంకా బాగా ఇరిటేట్ చేస్తుంది అని చెప్పేసి ఎట్లయినా కొత్త డ్రెస్ వేయాలి కదా, ఇలా సింపుల్గా తీసుకొచ్చేసాము. అసలు ఒక దగ్గర ఉండలేదు, మస్తు ఇబ్బంది చేసింది. భోగి పళ్ళు పోసేటప్పుడు కూడా చూస్తారు, మీరు చూస్తుంటే అర్థమవుతుంది. అస్సలు ఒక్క దగ్గర ఉండలేదు. దానిపైన పీట పైన కూర్చోబెడితే కూడా అసలు కూర్చోలేదు. ఇంకా నా మీదకే సీరియస్ అయ్యకుండా అనుకుంటూ ఒర్రింది. ఆమె అట్లా చేసింది. బట్ అంతే, ఇక అట్లా అల్లరి చేస్తూ ఉంటారు, మనం చేస్తూ ఉండాలి. అండ్ ఇదైతే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. దాంతోపాటు హారతి కోసం కూడా హారతి పళ్ళం అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇట్లా కూర్చోబెట్టినాం, అయినా కూడా ఆగలేదు, లేస్తుంది అనుకుంటా ఇట్లా పోతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ నేనే హారతి ఇచ్చిన అనమాట, భోగి పళ్ళు పోసి. ఏందో అనుకొని ఇంట్రెస్ట్ చూస్తుంది. అది కూడా చాక్లెట్ తినుకుంటే, చాక్లెట్ ఇస్తేనే అక్కడ కూర్చుంది, లేదంటే కూర్చోనని ఏడ్చింది. చాక్లెట్ ఇస్తేనే సైలెంట్గా కూర్చొని చూస్తుంది అనమాట. ఫస్ట్ నేనైతే పోసిన, తర్వాత ఇక అందరు మా చెల్లె వాళ్ళైతే వన్ ఆఫ్టర్ వన్ అయితే పోసినారు. ఒక 5 మెంబర్స్ అయితే 5గురు వరుస టైప్, ఆ టైప్లో అయితే మేము 5గురం పోసినాము. ఇలా బొట్టు పెట్టిన తర్వాత మనకి అందులో ఉన్న పళ్ళెంలో ఉన్న అవన్నీ కలిపి పెట్టాం కదా, అవన్నీ 5 టైమ్స్ అయితే వేసినాము. కొంచెం అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొంచెం టూత్ ఉంది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది, కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నా. హారతి కూడా ఇవ్వనివ్వలేదు, చూస్తున్నారు అస్సలు ఆగనే లేదు. తర్వాత మా చెల్లె ఇంకా అందరూ 5 మెంబర్స్ అయితే ఇచ్చేసారన్నమాట. అక్కడ కూర్చోలేదు కాబట్టి ఇంకా తప్పదనుకొని నా మీద కూర్చోబెట్టుకున్నాను. ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. షేర్ చేస్తేనే నాకు కొంచెం రీచ్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఫుల్ వ్లాగ్ అయితే చూసేయండి. నేను జస్ట్ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను అంతే. నాకు కొంచెం టూత్ ఎక్కువ ఉంది, దానివల్లనే. సో మొత్తం ఫుల్ వ్లాగ్ చూసేయండి.